హాయ్ అండి అందరికీ. నేను లక్ష్మణ్. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికైతే మనం ఆర్టీసీ క్రాస్‌లోని సంధ్య థియేటర్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇది 'పుష్ప' రిలీజ్ సినిమా. ఇది మెయిన్ థియేటర్స్ సంధ్య థియేటర్స్. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఉన్నాం. యాక్చువల్లీ నేను టికెట్ తీసుకుంది దేవి 70 ఎంఎంలో. కాకపోతే ఈ మెయిన్ థియేటర్స్ కదా, ఇక్కడ ఎలా ఉంది ఫ్యాన్స్ ప్లస్ థియేటర్స్ని ఎలా సెలబ్రేట్ చేశారు ఏంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఒకసారి అయితే ఇక్కడ కూడా వీడియో క్లిప్ అయితే పెడుతున్నాను. హోర్డింగ్స్ అయితే పెద్దవి, సుకుమార్ డైరెక్టర్ ఇటు అల్లు అర్జున్ కానీ హోర్డింగ్స్ చాలా పెద్దవి పెట్టారు. కట్అవుట్లు అయితే చాలా పెద్దగా పెట్టారు. బట్ ఏంటంటే ఈ ఆల్రెడీ 1:00, 4:00 షోస్ అయిపోయినాయి. ఇప్పుడు 9:00 షో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అఫీషియల్గా రిలీజ్ ఇవాళ అయినప్పటికీ కానీ ప్రీమియర్ బెనిఫిట్ షో అయితే నిన్న 9:30కే ఒకరోజు ముందు అంటే 4థ్కే బెనిఫిట్ షోస్ అయితే పడిపోయాయి. నాకైతే నిన్న టైం లేదు చూడడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ షోకి 800, 1000 రూపాయలు, 1200 రూపాయలు అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసి. బట్ నేను ఎఫర్ట్ చేయగలను, బట్ అంత అవసరం లేదు, అంత కాస్ట్ పెట్టి చూడాల్సినంత అవసరం లేదు. ప్లస్ నాకు నిన్న టైం లేక చూడలేదు. తర్వాత 1:00, 4:00 చూడడానికి కూడా నాకు అంత టైం లేదు. సో నాకు ఏ టైం అయితే వీలు పడిందో ఆ టైం కోసంలోనే నేను చూడాలనుకున్నాను. కాబట్టి 9:00 తర్వాత నాకు వీలు పడుతుంది. కాబట్టి నా టైం అంటూ వేస్ట్ చేసుకోకుండా ఈ సినిమాని అయితే చూడాలనుకున్నాను. ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. మనం ప్రస్తుతానికైతే మళ్ళీ సంజయ్ థియేటర్స్ దగ్గర నుండి అయితే దేవి థియేటర్ దగ్గరికి అయితే వచ్చాము. ఆల్రెడీ 4:00 షో అయితే అయిపోయింది. బయటకు వస్తున్నారు పబ్లిక్ అయితే. మనం కూడా సినిమా చూసి 9:00 సినిమా చూసి మనం కూడా రివ్యూ ఎలా ఉంటుంది ఏంటనే చెప్పేసి అయితే చూద్దాం. మొత్తానికైతే నేను చూసాను. అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఈ వీడియో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాం. మొత్తానికైతే సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ముందే ఎక్స్పెక్టెడే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని ముందే ఎక్స్పెక్టెడే. కానీ దీన్ని ప్రొడ్యూసర్లు చాలా క్యాచ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే టికెట్ల కాస్ట్ అయితే చాలా టూ మచ్గా ఉన్నాయి. ఇంకా బెనిఫిట్ షోస్లో టికెట్లు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, బీభత్సంగా ఉన్నాయి. ఇది ఒకటి ఏంటంటే ఈ సినిమా ఏంటంటే కొద్దిగా సామాన్యుడికి అందుబాటులో లేకుండా అయింది. నార్త్లో అంటే ఇప్పుడు సౌత్లో కంపేర్ చేసుకుంటే నార్త్లో కొద్దిగా టికెట్ రేట్లు నార్మల్గానే ఉన్నాయి. బట్ ఏమైనప్పటికీ కానీ ప్రొడ్యూసర్లు అయితే ఈ సినిమాని అయితే క్యాచ్ చేసుకోవాలనుకున్నారు. ఏమైనప్పటికీ కొద్దిగా అల్లు అర్జున్ అయితే కొద్దిగా ఏదో క్రేజ్ పెరిగిందనే కాంట్రవర్సీకి అయితే దిగుతున్నాడు. అది అందరికి తెలిసిన విషయం. ఆ మెగా ఫ్యాన్స్ లేనిదైతే అల్లు అర్జున్ అయితే లేడు. కొద్దిగా ఈ మధ్య ఎక్కువైందనేది కూడా అనుకోని ఫ్యాన్స్ కూడా తెలిసిన విషయమే. సరే, అది మనకు అవసరం లేని విషయం. మొత్తానికి సినిమా గురించి చూసుకుంటే మాత్రం మొత్తానికి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మొత్తానికి అయితే సినిమా అయితే సూపర్గా ఉన్నది. అలాగే నా మాటల్లోనే కాకుండా వీడియో అయితే చూస్తూ ఉండండి. లాస్ట్లో అయితే ఎవరైతే సినిమా చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ రివ్యూ కూడా వినండి. మొత్తానికైతే అల్లు అర్జున్ మరో బ్లాక్ బాస్టర్ అయితే ఇది మూట కట్టుకున్నా, అంటే ఫ్యాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ అయితే వచ్చిందని చెప్పాలి. ఇది బ్లాక్ బాస్టర్ అనే సినిమా అనవచ్చు. నేను అందుకోసమే ఫస్ట్ రోజు కూడా చూడడానికి గల కారణం అదే అన్నట్టు. అంటే ఫస్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది. అంటే త్రీక్వెల్ అంటారు, త్రీక్వెల్ కూడా ఉంటుంది సినిమా. అయితే లాస్ట్లో అయితే ఆ ట్విస్ట్ అయితే రాజమౌళి లాస్ట్ ఎండింగ్ సీన్ అయితే అర్థమవుతూనే ఉన్నది. మొత్తానికైతే ఇంకోటి ఏంటంటే దేవి 70లో 4K అండ్ లేజర్ ప్రొజెక్షను. అయితే ఇక్కడ మన అదే ఎక్స్పెక్ట్ చేసి సౌండ్ సిస్టమ్ డాల్బీ అట్మాస్ అదే ఎక్స్పెక్టేషన్ వచ్చాను. కానీ దేవిలో ఈసారి మాత్రం సౌండ్ సిస్టమ్ అయితే డిస్టర్బ్ చేసిందని చెప్పాలి. వాయిస్ అయితే అస్సలు బాగాలేదు. సౌండ్ సిస్టమ్ అయితే కొద్దిగా పర్లేదు, కానీ వాయిస్ సరిగ్గా వినపడక కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. నేను మా పక్కనే ఈశ్వర్ థియేటర్ ఉన్నా కానీ సూపర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఒకటే దాంట్లో చూస్తున్నాను కదా, ఇది కూడా థియేటర్ రివ్యూ ఇవ్వచ్చు ఈ సినిమా తర్వాత అని చెప్పేసి థియేటర్ తీసుకున్నట్టు ఉంటుంది, మొత్తం రివ్యూ చేసినట్టు ఉంటుంది, ప్లస్ ఈ సినిమా రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. మొత్తానికైతే సినిమా అయితే చూశాను, థియేటర్ కూడా మొత్తం రివ్యూ చేశాను. అది వచ్చేసి థియేటర్ రివ్యూ వచ్చేసి ఈ వీక్లో ఎండ్లో పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మాత్రం ఈ మన ఏదైతే పుష్ప సినిమా ఉన్నదో దానికి సంబంధించిన రివ్యూ అయితే పెడుతున్నాను. ఇది మొత్తానికైతే సినిమా అయితే బాగున్నది. మొత్తానికి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. మొత్తానికి ఫ్యాన్స్ మాటల్లో మీరు కూడా వినండి ఎలా ఉంది సినిమా ఏందనేది. సౌండ్ సిస్టంలో వాయిస్ ఒకటి బాగాలేకపోయినా కానీ సౌండ్ సిస్టమ్ మాత్రం డాల్బీ అట్మాస్ బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో స్క్రీన్ వచ్చేసి కర్వ్డ్ స్క్రీను, ఫ్లాట్ స్క్రీన్ కాకుండా కర్వ్డ్ స్క్రీన్ అన్నట్టు. పిక్చర్ క్వాలిటీ మాత్రం దేవిలో ఇటు సుదర్శన్లో 4K లేజర్స్ ప్రొజెక్షన్స్. ఇది పిక్చర్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అయితే పని లేదు. కానీ ఎందుకో దేవిలో ఈసారి మాత్రం సౌండ్ సిస్టమ్ అయితే కొంచెం డిస్టర్బ్ చేసిందనే చెప్పవచ్చు. కానీ మొత్తానికైతే సినిమా రివ్యూ చెప్పాలంటే టోటల్గా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, బాగానే ఉంది. సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సినిమా. మొత్తానికి పబ్లిక్ టాక్ కూడా వినండి ఎలా ఉంది అనేది మీరు చూడడానికి అయితే ట్రై చేయండి.
excellent. Only allows in one man show. It's little bit lagging in second half, but overall one man Allu Arjun show worth watching. అంటే 3 hours లాగ్ అనిపించింది అంటారు. Lag అయితే ఉంది definitely గా. I think I expected 3 more fights, but there are only 3 fights, but there are excellent fights. బట్ ఎలివేషన్స్ ఎక్కువ స్టోరీ తక్కువ అంటున్నారు. అదే చెప్తున్నారు కదా, అది అనిపిస్తుంది 3 hours ఏంటి కొంచెం కట్ చేయాల్సింది, బట్ వర్క్ వాచింగ్. అది క్రేజ్ ఉందన్న, దానికన్నా మించి అంత క్లైమాక్స్ ఉంది అసలు. సెటప్ ఆఫ్ క్రేజ్ ఉంది సార్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా నచ్చింది. అసలు తగ్గేదే అసలు చాలా. 5 ఇస్తారా? మీకు ఎలా అనిపించింది మేడం? 3.5 గంటల కంటే ఎలా అనిపించిందా? ఓకే అమ్మ, మళ్ళీ రిపీటెడ్గా వస్తారు సినిమాకి. ఎలా ఉంది? ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ ఉందన్న, చాలా మటుకు క్యారెక్టర్స్ ఇంకా కన్ఫ్యూషన్ ఉన్నాయి. లైక్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, చెప్పొచ్చునో తెలియదు. శ్రీనివాసన్ క్యారెక్టర్ ఉంది, ఆయన ఉంది, మళ్ళీ ఇప్పుడే బ్రదర్ కలిసాడు. సో పార్టీ విల్ మోర్ ఇంట్రెస్టింగ్ అని అనుకుంటున్నాను. అనసూయ క్యారెక్టర్ ఎలా ఉంది? అనసూయది అనుసూయ అది అప్పుడంతా లేదు, నార్మల్గా కొంచెం సపోర్టింగ్ అంతే. ఓకే ఓకే. చేయాలని కొట్టుకున్నాను, దగ్గర 2050 డైలాగ్ ఉందన్నారు, అవి బాగాలేదంటున్నారు. అంటే సినిమా నట్టు పెట్టుకొని మెగా ఫ్యామిలీ టార్గెట్ చేశారంటున్నారు కదా. అంటే బాగా ఇస్తారు, సినిమా బాగుంది. మనం వెతుక్తే 100 వస్తాయి, బరాబర్ వస్తాయి. వస్తాయి, అది మనమేం చేయలేం కదా. అంతా ఇరవై కాంట్రవర్సీ ఏం లేవు. చూడండి, ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే 20 minutes 3 minutes బాగుంటుంది. సెకండ్ హాఫ్ రప్ప. సో మొత్తం పిల్లర్స్ అంట మ్యూజిక్ కానీ డైలాగ్ ఉంది, బాగా వైరల్ అవుతుందట. అందరు మనోలే బ్రో, అందరు మనోలే. అలాంటప్పుడు ఎందుకు పెట్టాలి డైలాగ్ ఉందంటే కదా, వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నకన్నా నేనే బాబు